వెంకటేశ్వర స్వామి తన లడ్డూని తాను కాపాడలేదా? శాంపుల్ నిజమే అయి ఉంటే ఆ ట్యాంకర్లలో మళ్ళీ ఒకసారి తేలాలి కదా, ట్యాంకర్లను మళ్ళీ మీరు ఆపాలి కదా. జంతు కొవ్వు కలిసింది అన్నటువంటి మాటని చాలా జాగ్రత్తగా పక్కన పెట్టేసి కెమికల్స్ అంటున్నారు. మన హోంమంత్రి గారు ఒక మహిళల మీద ఇన్ని అఘాయిత్యాలు జరిగితే మేడం ఎక్కడ కనిపించారు? రాష్ట్రంలో తిరుపతి లడ్డూకు సంబంధించిన అంశం ఇరు పార్టీల మధ్య కూడా పెద్ద ఎత్తున యుద్ధమే జరుగుతుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తను ఏ తప్పు చేయలేదు, తనతో గేమ్ ఆడుకునే వాళ్ళందరికీ దేవుడు శిక్ష విధిస్తారని చెప్పి చాలా క్లారిటీగా చెప్తున్నారు. అయినా సరే గౌరవ ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు పదే పదే చెప్పలేని మాటలు, ఏదైతే తిరుపతి లడ్డూలో కెమికల్స్ అంటే మనం యూజ్ చేసే టాయిలెట్ క్లీనర్స్ కూడాను అందులో కెమికల్కి వాడే కూడా ఉపయోగించారని చెప్పి పెద్ద ఎత్తున ఆరోపణలు చేయటం ప్రస్తుతం ఈ సమస్య ఏదైతే తిరుపతి లడ్డు సమస్య ఉందో దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. మనతో ఈ అంశం మీద మాట్లాడతాకి సీనియర్ అనాలిసిస్ట్ పాషా గారు ఉన్నారు. గతంలో కూడాను చాలా వివరాత్మకంగా కూడాను లడ్డు విషయంలో ఆయన కొన్ని వీడియోలు చేయడం జరిగింది. మన కోసం అసలు లడ్డు విషయంలో అసలు కల్తీ ఏ విధంగా జరిగింది, ఎవరు చేశారనేది ఆయన ద్వారా తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్, ఈ లడ్డు విషయం మీద ఎందుకని ఇలాగ ప్రణామం అవుతూ ఉంది? పదే పదే అదే విషయం బయటకు వస్తుంది. రిపోర్ట్లు ఒకలా ఉన్నాయి, రాజకీయ నాయకులు మాట్లాడే మాటలు ఒకలా ఉన్నాయి. ఇక్కడ సమస్య వచ్చేసి 4 ట్యాంకర్ల గురించి అండి. ఏఆర్ డైరీ నుంచి 4 ట్యాంకర్లు తిరుమలకి వెళ్ళాయి. ఆ ట్యాంకర్ల శాంపుల్స్ కలెక్ట్ చేశాము అని చెప్తున్నారు. ఆ శాంపుల్స్లలో ఎన్డీడీబీ రిపోర్ట్ ఏమొచ్చింది, వెజిటేబుల్ ఫ్యాట్ ఉంది, మిల్క్ ఫ్యాట్ తక్కువ ఉంది అని చెప్పేసి వచ్చింది. ఓకే, మీరు చెప్పింది నమ్ముదాం. అట్లాంటప్పుడు మళ్ళీ అదే 4 ట్యాంకర్లు మళ్ళీ తిరిగి తిరుమలలోకి ఎలా ప్రవేశించాయి, మీరు ఎలాగ అనుమతి ఇచ్చారు? ఇది ముఖ్యమైనటువంటి సందేహం కదా, అందరికీ వచ్చే సందేహమే. ఒకవేళ ఆ ట్యాంకర్లలో కల్తీ జరుగుంటే మరి తిరుమలలోకి మళ్ళీ వచ్చినప్పుడు కూడా ఆ ట్యాంకర్లలో కల్తీ జరిగిందని మీరు గుర్తించాలి కదా. గుర్తించలేదు అంటే మీరు తీసుకున్న శాంపుల్స్ ఫేకా? ఒకసారి ఆలోచించాలి ప్రజలు కూడా. లేకపోతే శాంపుల్స్ని కావాలని కల్తీ చేయడమో లేదా మార్చడమో ఎక్కడైనా జరిగిందా? ఇది ఒక సాధారణ పౌరుడిగా నాకు వచ్చేటటువంటి అనుమానాలు. శాంపుల్ నిజమే అయి ఉంటే ఆ ట్యాంకర్లలో మళ్ళీ ఒకసారి తేలాలి కదా, ట్యాంకర్లను మళ్ళీ మీరు ఆపాలి కదా. ఆపలేదు. ట్యాంకర్లు డిఫరెంట్ డేట్లు సరే ఒకేసారి వచ్చినాయి, ఏదో మిస్టేక్ జరిగింది కాదు. డిఫరెంట్గా 3 సార్లు, ఒకసారి 2 ట్యాంకర్లు వచ్చినాయి, ఒకసారి 1 ట్యాంకరు, మరొకసారి మరొక ట్యాంకర్, మొత్తం 4 ట్యాంకర్లు మళ్ళీ తిరుమలకి వెళ్ళాయి కదా. మళ్ళీ లడ్డూలు తయారవునాయి కదా, మళ్ళీ ఆ లడ్డూలు తిన్నారు కదా. మరి అట్లాంటప్పుడు ఎలాగ మీరు ఆ శాంపుల్ కరెక్ట్ అని చెప్తారు? ఇది మొదటిది. ఇక రెండవది, సర్వసాధారణంగా ఒక సామాన్యుడిగా నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా. తిరుమల లడ్డూలో జంతుకు కలవలేదు, న్యూస్ వచ్చింది, మీకు ఆనందమేగా? ఒక సామాన్యుడిగా నేను ఆనందపడతా కదా. అమ్మయ్యా, ఒక మంచి పని జరిగింది, ఒక అభాండం అన్నది మోపారు, ఆ అభాండం అబద్ధం అని చెప్పేసి తేలింది అని చెప్పేసి అందరం అనుకుంటాం. కానీ ఈ కూటమి నాయకులు అనుకోవట్లే. కూటమి నాయకులు లేదు ఏదో ఒకటి తేలాలి అని చెప్పేసి ఒక పట్టుబట్టి ఏదో ఒకటి తేలాలని చెప్పేసి ప్రయత్నం చేస్తారు. ఎందుకు ప్రయత్నం చేస్తున్నారు? ఇది రెండవది. ఇక మూడవది అత్యంత ముఖ్యమైనది. వెంకటేశ్వర స్వామి తన లడ్డూని తాను కాపాడలేడా? చంద్రబాబు నాయుడు గారిని 24 క్లైమోర్ మైండ్స్ నుంచి కాపాడినటువంటి వెంకటేశ్వర స్వామి ఆయన లడ్డూని ఆయన కాపాడలేడా? మీకు నమ్మకం లేదా వెంకటేశ్వర స్వామి మీద? లేదా ఉంటే చెప్పండి ఖచ్చితంగా. ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం అండి. మీరు మాట్లాడేది దేవుడి గురించి, దేవుడి ప్రతిష్ట గురించి, దేవుడి లడ్డూ ప్రసాదం ప్రతిష్ట గురించి ఒకసారి ఆలోచన చేయాలి. మీరు ముందేమన్నారు? జంతు కొవ్వు కలిసింది అన్నారు. జంతు కొవ్వు కలిసింది అన్నటువంటి మాటని చాలా జాగ్రత్తగా పక్కన పెట్టేసి కెమికల్స్ అంటున్నారు. అదే కెమికల్స్ అంటున్నారు. అంటే ఏదో ఒక అభాండం మోపాలి. ఎందుకు చంద్రబాబు నాయుడు గారు ఈ పని చేస్తున్నారు? మీకు సందేహం వస్తుంది కదా, నాకు కూడా వస్తుంది కదా. దీనికి ఒకటే ఆన్సర్, సంక్షేమం అభివృద్ధిలో జగన్మోహన్ రెడ్డి గారితో పోటీ పడే దమ్ము ధైర్యం వీళ్ళకి లేదు. అందుకే సంక్షేమం అభివృద్ధిని పక్కన పడేసి లడ్డూ రాజకీయాలు చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టియన్, అందుకే ఆయన మీద ఒక నిందేద్దాము. నమ్మినోడు నమ్ముతాడు, నమ్మనోడు వదిలేస్తాడు. కొంతమంది ఎట్లా పచ్చ మీడియాలు నమ్మే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు నమ్ముతారని చెప్పేసి ఈ ప్రయత్నం అనేది చేస్తున్నారు. నిజంగా మీకు ధైర్యం ఉంటే మీరు సంక్షేమం మీద మీరు మాట్లాడండి, అభివృద్ధి మీరు మాట్లాడండి. ఏం చేశారు? మీరు సూపర్ 6 అన్నారు. ఏదండి ఆ సూపర్ 6? ఏది? జీనోమ్ వ్యాలీ అంటారు, టెక్నాలజీ అంటారు, అది క్వాంటమ్ కంప్యూటర్ అంటారు. అది ఏమి ముద్ద తీసుకొచ్చి లోన పెడతాయా అవి? సరే, ఉద్యోగాలు ఎంతమందికి ఇస్తారు? ఉద్యోగాలు 1,00,000 మందికి ఇస్తారా? 50,000 మందికి ఇస్తారా? 1000 మందికి ఇస్తారా? ఇవ్వలేరు మీరు. కానీ రైతాంగం లక్షలాది మంది ఈరోజు వ్యవసాయం మీద బతుకుతున్న రాష్ట్రం మనది. ఆ రైతుల కోసం మీరు ఏం చేశారు? మీరు ఇస్తానటువంటి 20,000 ఇచ్చారా? పోయిన ఏడాది
పావలా ఇయ్యాల. ఈ ఏడాది మీరు ఇచ్చే డబ్బులు ఎలా ఇస్తున్నారు ఒకసారి చూసారా? సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులు కల్పిస్తున్నారు. దీన్ని అన్యాయం అనరా? ఒకసారి ఆలోచించాలి. తిరుమల లడ్డు విషయానికి మళ్ళీ వస్తానండి నేను. ఈరోజు మీటింగులు పెట్టుకొని మరి 3 కూటమి పార్టీలు చూశారు, మీటింగులు పెట్టుకొని ఒక స్ట్రాటజీ ప్రకారం ప్రజలు నమ్మట్లేదు, ప్రజలు ఇంకా జగన్మోహన్ రెడ్డితోటే ఉన్నారు, ఎలాగైనా ప్రజల్ని మభ్యపెట్టాలి అని చెప్పేసి వచ్చారు. 9 మంది కూర్చున్నారు. చూశారు కదా. నిజంగా దేవుడి మహిమ ఎలా ఉంటుందో నేను ఒకసారి చెప్తాను. నేను ఒక ముస్లింనండి. నేను నా మతాన్ని ఆచరిస్తాను, పక్క మతాలను గౌరవిస్తాను. నా 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 క్యారెక్టర్ అది. నేను ఒకటే విషయం, ఆ 9 మందిలో ఎంతమంది నవ్వుతూ మాట్లాడారండి? వాళ్ళ మొహాలు ఒకసారి చూసారా? ఈరోజు సోషల్ మీడియా అదే అడుగుతుంది, ఏమైంది బాబు గారు మీ మొహానికి, ఆ రోజు ఎందుకు అలా ఉన్నారు, ఏమైంది పవన్ కళ్యాణ్ గారు మీ మొహానికి అని చెప్పేసి. ఇంకో వింత విచిత్రం, పవన్ కళ్యాణ్ గారు 1 డే బిఫోరే ఆయన ఇచ్చిన స్టేట్మెంటు, నేను ముఖ్యమంత్రి చేశాడని చెప్పానా? ఎవరైనా ముఖ్యమంత్రి చెప్తారా? ఎవరు చేయరు ఇలాంటి పని అని చెప్పినోడు రెండో రోజు వచ్చేసి మళ్ళీ మాట మార్చి, లేదు ఇందులో ఏదో కుట్ర ఉంది, ఇంకా ఏదో ఉంది, అది ఉంది, ఇది ఉంది అని చెప్పేసి మాట్లాడుతున్నారు. నిజంగా రాజకీయాల కోసం ఏ లెవెల్కి దిగజారుతారు ఒకటి. రెండోది, పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ మీటింగ్ పెట్టి, అదేదో బాడీ మీటింగ్ ఏదో పెట్టారు, పెట్టి వీళ్ళకి చెప్పినటువంటి మాట ఏంటి? ప్రజలకు సంక్షేమం, ప్రజల కోసం పనిచేయండి అలా. ప్రతి మాటకి నేనే రావాలా, సోషల్ మీడియాలో మీరు కూడా మాట్లాడండి అంటున్నాడు, నన్ను కాపాడండి అంటున్నాడు. అరే ప్రజల కోసం మీటింగ్ పెట్టవా? ప్రజలకు మంచి చేయడు. ఏమంటాడు? ప్రతిదానికి నేను రావాలా, మీరు రండి మాట్లాడండి అంటే ఇమ్మీడియట్లీ కొంతమంది ఎగేసుకొని వచ్చారు. ఇప్పుడు సోషల్ మీడియాలో మాట్లాడుతున్నారు. అందులో నాగబాబు గారు ఉన్నారు. ఇందులో నాగబాబు గారు కనిపించారా మీకు? ఎవరంటే నాగబాబు గారు ఎమ్మెల్సీ కదా. ఆయన పిఠాపురానికి చేసింది ఏంది ఇంతవరకు? చేశాడా? ఎక్కడ కనిపించలే. ఆ ఎమ్మెల్సీ పదవి తీసుకున్నాడు, దాని తర్వాత మంత్రి అవుతా అన్నాడు, మంత్రి ఇవ్వలేదు, అలిగిపోయి హైదరాబాద్లో కూర్చున్నాడు. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు నాగబాబు గారిని దింపారు. ఆయన రోజు అక్కడెక్కడో కూర్చొని కాలు మీద కాలు వేసుకొని వీడియో చేస్తాడు. ఆయన హిందూయిజం గురించి మాకు చెప్తాడు. దేవుణ్ణి నమ్మని నువ్వు అంటే నువ్వే చెప్పినావు, మేము చెప్పట్లే. నేను మిమ్మల్ని గౌరవిస్తాను, నాగబాబు గారు చాలా మంచి వ్యక్తి, మీరు అంటే నాకు చాలా గౌరవం అని చెప్తాను. కానీ డబల్ స్టాండర్డ్స్ ఉండకూడదు మనిషి. ఇప్పుడు ఒక విషయం చెప్తానండి, మీరు కూడా అబ్జర్వ్ చేయండి. జగన్మోహన్ రెడ్డి మాటలకి 10 ఏళ్ల కింద మాట్లాడిన మాట, ఈ రోజు మాట్లాడే మాట ఒకటే ఉంటుంది. 99% ఒకటే ఉంటుంది. ఏదో 1% అంటే సిచ్యువేషన్స్ని బట్టి మారవలసి వస్తుంది. అది 99% ఒకటే. వీళ్ళు మాట్లాడే మాటలు 24వ తారీఖు మాట ఉంటే 25వ తారీఖు మరో మాట ఉంటుంది. మీరేం మాట్లాడారు నాగబాబు గారు? దేవుడు. కానీ నేను చెప్పలేను, ఆ దరిద్రం నా నోటిని చెప్పలేను. కానీ అంత మాట్లాడి ఇప్పుడు కాలు మీద కాలేసుకొని హిందూయిజము, హిందువులకి ద్రోహులు అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. నిన్న నాగబాబు గారు చాలా మంచి విషయం చెప్పారు. ఏమన్నాడు అంటే, ఈ వైఎస్ కుటుంబం వచ్చినప్పుడే ఎందుకు తిరుమలకి సంబంధించినటువంటి ఈ అభాండాలు బయటికి పడుతున్నాయని నాగబాబు గారు ఒక ప్రశ్న అడిగారు. నేను చెప్పనా ఎందుకు పడుతున్నాయో? ఎందుకు పడుతున్నాయి అంటే, సంక్షేమం అభివృద్ధిలో మీరు పని చేయలేరు కాబట్టి, జగన్మోహన్ రెడ్డి గారిని కొట్టలేరు కాబట్టి, కావాలని మతాలను రెచ్చగొట్టడం అది చేస్తున్నది మీరు. అందుకే మీరు అధికారంలోకి వచ్చినప్పుడు తిరుమల ఇష్యూస్ వస్తుంటాయి. మీరు అధికారంలో లేనప్పుడు అందరూ చల్లగా ఉంటారు. ఎప్పుడైనా సరే మీరు కూడా తిరుమల లడ్డు తినుంటారు కదా. 5 ఏళ్లలో కెమికల్స్ కలిపి ఉంటే, టాయిలెట్ కెమికల్స్ కలిపి ఉంటే లడ్డు తిన్న తర్వాత ఏమవుతుంది? ఎవడన్నా బుర్ర ఉన్నోడు ఎవడన్నా, ఇంత మతున్నోడు ఎవడన్నా ఆలోచిస్తే ఇదే కదా చెప్పేది. లడ్డు తింటే నేను మొత్తం ఓడి తింటానండి. ఒకటి, ఇప్పుడు విషయం ఏంటంటే కెమికల్ కలిపితే ఏమవుతుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ కలిపే వాళ్ళకి స్మెల్ వస్తుంది. ఎవరైతే పని చేస్తారో తిరుమలలో లడ్డు ముద్ద అవ్వదు. ఫస్ట్ కెమికల్ ఉంటే ముద్ద అవ్వదు, అది డిజాల్వ్ అయిపోద్ది. సరే ముద్ద అయింది అనుకుందాం. కలిపే వాళ్ళు 30 ఏళ్ళ నుంచి పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారండి బాబు అక్కడ. వాళ్ళకి జస్ట్ ముద్ద ఇట్లా పట్టుకోగానే అర్థమైపోద్ది. వాళ్ళకి అర్థం అవ్వలే, వాళ్ళకి స్మెల్ రాలేదు, సరే ఓకే అనుకుందాము. తిన్నోళ్ళకి వాంతులు అవ్వలే, విరోచనాలు అవ్వలే, అందరూ బాగానే ఉన్నారు. అంటే లడ్డూలో కెమికల్ కలిసిందని మీరు ఎట్లా అంటారు? అంటే నోటికి ఎంత వస్తే అంత. ఎవడో విన్నాను నేను, యాసిడ్ కలిసిందా. యాసిడ్ కలిస్తే ముద్ద చేసేటప్పుడు చేతులు ఉంటాయా? జనరల్గా యాసిడ్ అంటే చేయగలాలి కదా, కాలిందా ఎవరిదన్నా? మరి ఎట్లా చెప్తున్నారు? ఒకటే విషయం అండి, ఒక ముఖ్యమంత్రిగా సార్ నేను మొన్న కూడా చెప్పా, సాక్షిలో కూడా చెప్పా, ఒక మీ నాయకుడిని ఒకరిని పట్టుకొని ఆయనను ఒప్పించి తీసుకురండి, ఆయనకి కొంత హార్పిక్ తాపండి, వాంతులు విరోచన అవుతుందో చూద్దాం ఒకసారి, జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ పబ్లిక్ ఇంట్రెస్ట్ మీరు తీసుకురండి. ఎవరు టీవీ5 మూర్తి కావచ్చు, రాధాకృష్ణ గారు పట్టరండి. ఆయన ఒప్పుకుంటే ఎందుకండి మీరు అట్లా మాట్లాడతారు? ఈయన మన నాయుడు గారు ఉన్నారు కదా, బిఆర్ నాయుడు గారు, మరి ఆయన కూడా ఉన్నారు కదా. మీరు ఎవరిని వాడతారో వాడుకోండి, ఇంత హార్పిక్ తాపుదాం, వాంతులు విరోచనలు అవుతాయి. మరి అయినప్పుడు మీరే సమాధానం చెప్పాలి. తిరుమల లడ్డూలో కెమికల్స్ కలిసాయి. మన హోంమంత్రి గారు ఒక మహిళల మీద ఇన్ని అఘాయిత్యాలు జరిగితే మేడం ఎక్కడ కనిపించారు?
వింత విచిత్రం. అక్కడ ఒక ఎమ్మెల్యే ఒక మహిళకి అన్యాయం చేస్తే ఆ మహిళ వచ్చి గగ్గోలు పెడుతుంటే మా మేడం లేవరు, మా మేడం రారు. కానీ ఈ విషయంలో మేడం వచ్చేసి కెమికల్స్ కలిపారు అని చెప్పేసి ఏ సైంటిఫిక్ అనాలిసిస్తో తేలింది? మీరు ఒక హోంమంత్రి కదా, నేను సిట్ ఇచ్చినటువంటి నివేదికను నేను తీసుకొస్తా. ప్రతి పేజీలో నేను పేజీ చదువుదాం, ఎక్కడ ఉందో మీరు ఒకసారి లైన్ చెప్పండి, కెమికల్స్ ఎక్కడ కలిపారని చెప్పేసి సిట్ రాసిందో చెప్పండి చూద్దాం. చెప్పరు. ఏమవుతుందంటే ఎప్పుడైనా సీజర్ అన్నది జరిగితే ఆ ప్రదేశంలో దొరికిన అన్ని వస్తువులను రాస్తారు. ఈ ఇంట్లో సీజర్ అనేది చేసినాము, ఇక్కడ ఇది దొరికింది అని రాస్తాం, అన్ని రాస్తాం. ఆ సీజర్లో వచ్చినటువంటి విషయాలను కూడా లడ్డూలో కలిపారని చెప్పేసి రాశారు. ఇదొకటి. రెండవది, సరే మరి సీజర్లో వచ్చిందో ఎట్లొచ్చిందో మరి మీరు ఎందుకు కొన్నారండి టాయిలెట్ క్లీనర్స్ అని మీరు ప్రశ్నించవచ్చు. ఎందుకు కొంటామండి? క్లీనింగ్ కోసమే కొంటాం కదా. ఎవడైనా క్లీనర్స్ ఎందుకు కొంటాడు? తాగడానికి కొంటాడా? మరి ఇప్పుడు మీ ఇంటికి మీరు బియ్యం బస్తా తీసుకెళ్ళారు, దేనికి తీసుకెళ్తారు? అన్నం వండుకోవడానికి కదా, అంతే కదా. మరి క్లీనర్స్ దేనికి తీసుకెళ్తామండి? క్లీన్ చేసుకోనికి. పాత్రలు ఉంటాయి అక్కడ, లోకల్ క్లీనింగ్. లేకపోతే ఏమవుతుందంటే పురుగులు, ఈ కాక్రోచెస్ పుడతాయి, క్లీన్ చేయాలి. కాక్రోచెస్ వస్తాయి, కాక్రోచెస్ వస్తే మరి పవిత్రత దెబ్బతింటుంది. అందుకే క్లీనింగ్ అన్నది కంటిన్యూస్గా జరగాలి. అందుకే వాళ్ళు తీసుకెళ్తే దాన్ని కూడా రభస. అంటే లడ్డూలో ఏమీ లేదు అంటే వాళ్ళు ఒప్పుకునే స్థితిలో లేరు. లడ్డూలో ఏదో ఉందని మీరు చెప్పాలి, చెప్పేంతవరకు మేము వదిలిపెట్టాం అని చెప్పేసి ఈరోజు పట్టుబడుతుంది కూటమి. సార్, ఇది మనం కరెక్షన్ చేయలేని విధంగా ఉంది. దీన్ని ఎవరో కూడా మతాధిపతి వచ్చి అసలు ఈ అంశం మాట్లాడొద్దని ఏ చిన్నజీర స్వామి లాంటి వాళ్ళు చెప్తే కొద్దిగా ప్రశాంతత వస్తుంది కదా, ఈ మ్యాటర్ ఎక్కడితో వదిలేయండి అని చెప్పేవాళ్ళు ఎందుకు లేరు? ఎందుకంటే ఏమైనా వారు ఉంటే చంద్రబాబు వర్సెస్ జగన్ చూసుకోవాలి. జగన్ గారు దానికి ఫిక్స్ అయి ఉన్నాడు, ఏమైనా ఉంటే నాతో చూసుకోండి, ఎందుకు దేవుని మధ్యలో అలా అవుతారని. అంటే ఇది ఎవరో ఒకరు పెద్దరికంగా తీసుకొని అరే ఈ తిరుపతి లడ్డు గురించి మాట్లాడొద్దు, ఈ టాపిక్ వదలండి అని ఎందుకు చెప్పట్లేదు? సార్, ఇక్కడ ఒక విషయం, నిజంగా ఒకవేళ తిరుమల లడ్డూలో కల్తీ అన్నది జరిగి ఉంటే, వాళ్ళు చెప్పినట్టు యానిమల్ ఫ్యాట్ లేదా కెమికల్ ఉండుంటే, మన దేశంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ ఉంది సార్, ఉంది కదా, వాళ్ళు ఒప్పుకుంటారా? ఈ అధిపతులు, ఈ మతాధిపతులు ఎంతమంది ఉన్నారో వాళ్ళు ఒప్పుకుంటారా? హిందూ పెద్ద పెద్ద మేధావులు ఉన్నారు మన దగ్గర, ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, వాళ్ళు ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. వాళ్ళకు కూడా తెలుసు సార్ ఇది రాజకీయం అని. చెప్తున్నాను, వాళ్ళకి తెలుసు రాజకీయం అని. ఇది మీకు అర్థం కావట్లా. అదంతా వదిలిపెట్టండి సార్. నరేంద్ర మోదీ గారు ఊరుకుంటారా? సింపుల్. అమిత్ షా గారు ఊరుకుంటారా? ఊరుకోరుగా. మరి వాళ్ళు ఎందుకు గమనున్నారు? ఎందుకంటే వాళ్ళకు కూడా తెలుసు ఇది రాజకీయం. ఇంకో విషయం చెప్పాను మీకు, ఇది యాక్చువల్గా మీరు ప్రూఫ్ చూపించండి అంటే నా దగ్గర లేవు. సెంట్రల్కి తెలుసు ఆంధ్రప్రదేశ్లో బలం ఎవరిది పెరుగుతుంది, ఎవరికి తగ్గుతుంది. వాళ్ళకి ఇంటెలిజెన్స్ ఉంటుంది, వాళ్ళ ఇంటెలిజెన్స్ చాలా స్ట్రాంగ్ ఉంటుంది, వాళ్ళ ఇంటెలిజెన్స్ బయాస్ ఉండదు, స్ట్రాంగ్ ఉంటుంది. వాళ్ళకి తెలుసు ఎవరి బలం పెరుగుతుంది, ఎవరి బలం తగ్గుతుంది. ఆ విషయం తెలుసు కాబట్టి వాళ్ళు కూడా గమనున్నారు. ఎందుకు గమనున్నారు? జగన్మోహన్ రెడ్డి అనేటటువంటి వ్యక్తి నిజాయితీ అమిత్ షా గారికి తెలియదా? మోదీ గారికి తెలియదా? వాళ్ళకి తెలుసు. ఎందుకు తెలుసు అంటే అవసరం వచ్చిన ప్రతిసారి ప్రజల మద్దతు, అంటే జగన్మోహన్ రెడ్డి గారు మద్దతు ఇచ్చాడు మోదీ గారికి, అమిత్ షా గారికి, ప్రజల మంచి కోసం ఇచ్చాడు కదా. లేకపోతే ఆయన కేసులు ఏమన్నా చంద్రబాబు నాయుడు గారి ఇలాగా మూయించుకున్నాడా? ఇప్పుడు కేసులని కోర్టులో ఎదుర్కొనే దమ్ము లేక కేసులని వాపసు తీసుకునేది మీరు. జగన్మోహన్ రెడ్డి ఫలానా కేసును వాపసు తీసుకుని నాకు చూపించండి చూద్దాం. ఆయన తలుచుకుంటే చేయకపోదునా? ఆయన తలుచుకుంటే హాయిగా కేసులు వాపసు తీసుకునేది. మోదీ గారికి చెప్పి అమిత్ షా గారికి చెప్పేటోడు చేయలేదు ఆ పని. సో మోదీ గారికి, అమిత్ షా గారికి క్రెడిబిలిటీ తెలుసు జగన్మోహన్ రెడ్డి గారిది, సెంట్రల్ గవర్నమెంట్కి తెలుసు, ఈ పీఠాధిపతులకి తెలుసు, ఆర్ఎస్ఎస్కి తెలుసు. అందుకే వాళ్ళు ఏమీ అంటలే. అదేదో మొన్న బీజేపీ వాళ్ళు కూడా ఎందుకు వచ్చారో తెలుసా మీకు? మీటింగ్ పెట్టి మనం ముగ్గురం ఒకటయ్యా, మనం కూటమి మెంబర్స్ను, మీరేమో మా మేనిఫెస్టోని ముట్టుకోండి అంటే ముట్టుకోలేదు, మేనిఫెస్టోని దూరం పెట్టారు, కనీసం ఇందులోనన్నా మమ్మల్ని బయటపడేయండి అని చెప్పి రిక్వెస్ట్ చేసుకుంటే కూర్చోబెట్టారు. అండ్ ఇంకో విషయం, కూటమి అంటాం. జనసేనలో ఉన్న వాళ్ళందరూ చంద్రబాబు మనుషులే, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ బీజేపీలో చంద్రబాబు మనుషులే. ఆయన ఇట్లా చిటికేస్తే అందరూ వచ్చేస్తారు మళ్ళీ. ఈ విషయం కూడా మనకు తెలిసిందే కదా. ఇప్పుడు బీజేపీని ఇన్ని రోజులు ఎవరు లీడ్ చేశారు? వాళ్ళ కుటుంబ మెంబరే కదా ఆమె మేడం. మరి అంతా రాజకీయమే. లడ్డూ వ్యవహారంలో ప్రజలు ఒకటే విషయం ఆలోచించాలి, వెంకటేశ్వర స్వామి ప్రజలను కాపాడే దేవుడు, ఆయన లడ్డూని కాపాడుకోగలడు. మీ ఇంటర్వెన్షన్ ఏమక్కర్లా. మీరు చాలా చిన్న ప్రాణి, దేవుణ్ణి కాపాడేంత పెద్ద అది కాదు మీరు. వెంకటేశ్వర స్వామికి తెలుసు ఏం జరిగింది అన్నది, ఆయన చూసుకుంటాడు. మీకు నమ్మకం ఉంటే అది
నమ్మకం లేదా చెప్పండి మరి. మీరు వెంకటేశ్వర స్వామి నమ్ముతున్నారు కదా, నమ్మినప్పుడు దేవుడుని సగం పూర్తిగా నమ్మండి, సగం నమ్మొద్దు. ఇప్పుడు మీరు చేసే పని అదే. వెంకటేశ్వర స్వామి లడ్డూని వాడుకుంటున్నారు. ఎంత ఘోరంగా జంతు మాంసం అంటారండి. అప్పటికి ఏ రిపోర్ట్ రాలా, అప్పటికి రిపోర్ట్లలో క్లారిఫికేషన్ లేదు. జంతు మాంసం ఆయన అంటాడు, జంతు మాంసం ఈయన సనాతని హెడ్ గారు అంటారు, జంతు మాంసం నారా లోకేష్ గారు అంటారు. ఏమిటిది? దేని గురించి మాట్లాడుతున్నాం? తిరుమల ప్రతిష్ట గురించి మాట్లాడుతున్నాం. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలా, అది ఎవరైనా సరే. నేను అందరినీ అంటాను, నేను వైసీపీలో ఎవరైనా మాట్లాడినా ఇదే మాట అంట, నేను మీరన్నా అంట, నేనన్నా అంట, ఎవరన్నా అంట. చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఎందుకంటే ఇండియాలోనే కాదు, ప్రపంచంలోనే ఆ గుడికి ఒక ప్రతిష్ట ఉంది. భారతదేశంలో ప్రతి హిందువు ఏదో ఒక రోజు దర్శించుకున్న గుడి అది. మీరు అట్లాంటి గుడి, అట్లాంటి మందిరం మన రాష్ట్రంలో ఉన్నందుకు మనం గర్వించాలి. మీరు గర్వించడం పక్కన పెట్టేసి మీరు ఏం చేస్తున్నారు? అందులో నుంచి రాజకీయాలు రోజు ఒకటి, ఒక రోజు ఒకటి లాగుతారు, ఇంకో రోజేమో అదేదో లాగుతారు, ఇంకో రోజేమో అక్కడ ఏదో దొంగతనం జరిగిందంటారు, ఇంకో రోజేమో అసాలు వాళ్ళల్లో ఇంకేదో అంటారు. ఏంటిది? ఒక విషయం. రెండో విషయం, చివరిగా ఒక విషయం చెప్తానండి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, ఇప్పుడు ఆయన ప్రజల ముందుకు వచ్చి ఒక విషయం మాట్లాడాలి. తిరుమల తిరుపతి దేవస్థానం గురించి ఎవరూ ఏమీ మాట్లాడకూడదు రాజకీయ నాయకులు. నేను మాట్లాడాను, మీరు మాట్లాడకండి, ఏమన్నా ఉంటే తెలుసుకుందాం, ప్రతిష్ట మనకు ముఖ్యం అని ఒక స్టేట్మెంట్ ఇవ్వాలి. తిరుమల మీద రాజకీయాలు చేయకండి, మీరు చేయొద్దు, నేను చేయను అని ఒక స్టేట్మెంట్ ఇవ్వాలి. నేను సరే, చంద్రబాబు నాయుడు గారికి క్షమాపణలు చెప్పరు, ఎందుకంటే ఆయన 76 ఏళ్లలో ఎప్పుడు చెప్పిండు, ఇప్పుడు చెప్తాడు, చెప్పడు ఆయన చేసిన తప్పుకి. కనీసం పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు వచ్చి ఆ రోజు దీక్ష చేశారు, మెట్లు గడిగారు, ఆయన క్షమాపణలు చెప్పాలి. రాజకీయాలు మారాలి. రాజకీయాలలో మీరు తన్నుకోండి, ఎవడొద్దన్నాడు? మీరు తన్నుకుంటే మీడియా వల్ల మాకే లాభం, మేమే పెట్టి చూపిస్తాం మీకు. కానీ రాజకీయాల్లోకి గుళ్ళని, మసీదులని, ఈ చర్చులని లాగకండి. ఎందుకు లాగొద్దంటే ఇవి బేసిక్స్, పిల్లర్స్, మన దేశం యొక్క పిల్లర్స్. వీటిని మీరు కదిపితే వాటి కింద పడి మీరే చేస్తారు. అందుకే దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నా, లాగకండి.